సెల్ ఫింగర్ ప్రింట్ తీసిందా? తీసింది సార్. ఫింగర్ ప్రింట్ తీసి ఇప్పుడు అప్లోడ్ చేయమని కూడా చెప్పింది. ఈ రోజు డేట్లోనే అప్లోడ్ చేయాలి, రేపు చేద్దాము. ఇప్పుడు నేను కూడా మనకు అక్రమ సంబంధాలతో ఒక జీవితము బలి కావడం జరిగినటువంటి కేసు ఇది. గరిడేపల్లి మండలం గానుగుబండ చెందిన సైదా హుస్సేన్ అనే ఒక లేడీ మరియు అదే గ్రామానికి చెందినటువంటి హుస్సేన్ అనేటువంటి చాకరతను, వీళ్ళిద్దరి మధ్యన ఇట్లా ఆ గ్రామం నుంచి వీళ్ళు వరి నాట్లు వేయడానికి సంవత్సరం క్రితము జనగామ జిల్లా బచ్చన్నపేటకు ఆ గ్రామం నుంచి చాలామంది ఒక ముఠాగా ఏర్పడి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో ఇతనికి మరియు ముత్రాలకి మధ్య ఒక అవగాహన కుదిరి సెల్ ఫోన్ నెంబర్లు ఇద్దరు మార్చుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే ఆ అవగాహన కాస్త అక్రమ సంబంధం ఏర్పడింది. ఆ మృతురాలికి కూడా ఇద్దరు బిడ్డలు ఉన్నారు, మరియు వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు. మరి ఇతనికి కూడా పెళ్ళైన ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ వీళ్ళ మధ్య ఒక అక్రమ సంబంధంగా ఏర్పడి గానుగుబండ విలేజ్లో మన 19th రోజు రాత్రి మృతురాలు ఎవరైతే ఉందో ఆమె ఈ రామాలయం దగ్గర చెక్క భజన నేర్చుకోవడం కోసం సంబంధించి బయలుదేరి వచ్చిన క్రమంలో మృతుడు ఈ యొక్క నేరస్తుడు హుస్సేన్, పాలెర్ల హుస్సేన్ యొక్క 2-వీలర్ బండి పైన అక్కడికి వెళుతూ ఆమె ఫోన్ చేయడంతో అక్కడికి వెళ్తాడు. అప్పటికే ఆమె వేరే వాళ్ళతో మాట్లాడుతుంది అనే ఒక అనుమానాన్ని ఇతను ఏర్పాటు చేసుకుంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఊర్లో ఉన్నటువంటి పోకల వెంకటేశ్వర్లు దొడ్డి దగ్గర వీళ్ళు రెగ్యులర్గా కలుసుకుంటూ ఉంటారు. అదే క్రమంలో ఆ దొడ్డి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇద్దరు మాట పెరిగి నీకు ఈ అనుమానాన్ని ఇతను వ్యక్తపరచడం ఉంటుంది. ఆమె నేను చస్తా అని చెప్పండి, నువ్వు చచ్చేది నేనే చంపుతా అని చెప్పని ఇతను తన చేయితోని ఆమె యొక్క మెడను నొక్కి చంపడం జరుగుతుంది. ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి దొడ్డికి సంబంధించిన వ్యక్తి ఒక అతను టార్చ్ లైట్ వేయడంతో ఇతను అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. అక్కడ ఒక చెప్పును అక్కడే వదిలేయడము, సెల్ ఫోన్ తీసుకొని పోవడం జరుగుతుంది. ఈరోజు మనకు నమ్మదగ్గ సమాచారం మేరకు అతని యొక్క వివరాలని మేము తెలుసుకొని ఈ సాంకేతిక పరంగా మరియు టెక్నాలజీ పరంగా వీటిని ఉపయోగించి నేరస్తుని పట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అతను పారేసినటువంటి చెప్పును మరియు సెల్ ఫోన్లను కూడా సీజ్ చేసి నేరస్తుని జైలుకు పంపడం జరుగుతూ ఉంది. ఒక జీవితాలని బొగ్గిపాలు చేసే అవకాశం ఉంది. భార్యాభర్తలుగా ఏర్పడ్డ తర్వాత మరి ఒకరితో అక్రమ సంబంధాలు ఏర్పాటు చేయడం వల్ల ఇలాంటి సంఘటనలు జరిగి హత్యలకు దారితీయడం వల్ల కుటుంబాలు రోడ్డు పాలే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి అయినా సరే ఎవరైనా సరే ఇలాంటి వాటికి దూరంగా ఉండి కుటుంబాల్లో మంచిగా ఉండాలని చెప్పని పోలీసు వారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇలాంటి సంఘటనలు కనుక ఏదైనా ఉంటే మా దృష్టికి తేవాలని కూడా మేము అందరినీ కోరుతా ఉన్నాం.